లేదు. సో, దానివల్ల హోమియోపతికి అప్రోచ్ అనేది చాలా లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి ఏదన్నా కంప్లెయింట్ వచ్చినప్పుడు, సింపుల్ ఫీవర్, కోల్డ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా అలోపతి టాబ్లెట్స్ అని లేదా ఇంకేదో సిస్టమ్ టాబ్లెట్స్ అని వాడుతుంటారు. దానికన్నా ముందు హోమియోపతిని అప్రోచ్ అయితే అక్యూట్‌లో ఎలా చేంజెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్‌లో ఎలా చేంజెస్ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. అండ్ మీరన్నట్టు మిత్స్ అని మాట్లాడుకోవాలంటే హోమియోపతిలో సింపుల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటుంటారు. హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. చెప్పాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ అని ఎలా అనుకుంటారంటే మెడిసిన్ తీసుకోగానే వేడి చేస్తుంది, మెడిసిన్ తీసుకోగానే ఏదో అవుతుంది అని అంటూ ఉంటారు. మెడిసిన్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక పర్సన్‌కి అంటే హోమియోపతిలో కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఒక ఇచ్చే సిమిలిమమ్ రెమెడీని తీసుకున్న తర్వాత స్లైట్ అగ్రవేషన్ అని కనిపిస్తుంటుంది. అది ఎలా అంటే మెడిసిన్ కరెక్ట్ ఇచ్చాము అని సూచన అనమాట. సో, ఈ మెడిసిన్ అగ్రవేషన్ వచ్చిన వెంటనే క్యూర్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక పర్సన్‌లో. సో, దీన్ని అందరూ ఎలా అనుకుంటుంటారంటే హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓకే. సో, సింపుల్‌గా. నిజంగా హోమియోపతి మందులు వాడితే షుగర్ వచ్చేస్తుందా? యాహ్! హోమియోపతి పిల్స్ వాడటం వల్ల షుగర్ అనేది అస్సలు రాదు. అంటే డయాబెటిస్ కండిషన్ వేరు, హోమియోపతి పిల్స్‌లో ఉన్న స్వీట్‌నెస్ వేరు. ఈ పిల్స్ అనేవి బేసిక్ సుక్రోజ్, లాక్టోస్ మెటీరియల్‌తో ప్రిపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే షుగర్ 10% ఉందనుకుంటే, ఈ పిల్స్‌లో 1% కన్నా తక్కువ ఉంటుంది. ఈ స్వీట్‌నెస్ వల్ల డయాబెటిస్ కండిషన్ పెరగడం అనేది అసలు జరగదు. సో, నిర్భయంగా అందరూ వాడొచ్చు. ఇది కామన్‌గా అందరూ అడిగే క్వెషనే. బట్ యెస్, షుగర్ అనేది పెరిగే సిట్యుయేషనే లేదు ఈ మెడిసిన్ వల్ల. ఓకే. సో, హోమియోపతి ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయ్యే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తూ ఉంటారు? ఇది గూడా ఏంటి అంటే ఎక్కువగా పర్సన్‌కి క్రానిక్ స్టేజ్‌లో అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు అది ప్రొలాంగ్ అయిన తర్వాత వేరే మెడికేషన్స్ వాడిన తర్వాత ఆఫ్టర్ ఆల్ అంటే లైక్ ఇంక అన్నీ అయిపోయిన తర్వాత హోమియోపతి సరే ఇది గూడా ఒక సిస్టమ్ ఉంది వాడి చూద్దాం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవో అట్లా ఏదో తీపి గోళీలు అంటుంటారు అని లాస్ట్ ఎఫెక్ట్‌కి మా దగ్గరకొస్తారు. ఎప్పుడైతే ఈ లాస్ట్ క్రానిక్ స్టేజ్‌లో వచ్చిన తర్వాత మెడికేషన్ అనేది మేము స్టార్ట్ చేస్తామో ఈ ప్రాసెస్ అనేది తక్కువ అవుతుంది. లైక్ క్యూరింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంటుందనమాట. బికాజ్ ఆల్రెడీ ఇంటర్నల్‌గా డీరేంజ్‌మెంట్ అంటే క్రానిక్ డిసీజెస్ అనేది ఇంకా ఎక్కువ వేరే పార్ట్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తూ, ఇంకా డీప్‌గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ప్రాసెస్ అనేది స్లో అవ్వడం వల్ల హోమియోపతి స్లోగా పనిచేస్తుందని కూడా అంటూ ఉంటారు. సో, మాకు అప్రోచ్ అయ్యే కేసెస్ బయట వాళ్ళ టాక్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ క్రానిక్ కేసెస్‌కి మాత్రమే డీల్ చేస్తది హోమియోపతి అంటూ లాస్ట్ ఆప్షన్‌గా మమ్మల్ని ఉంటారనమాట. ఓకే. సో, నిజానికి గూడా అదే నిజమంటారా? సో, లేదు. క్రానిక్ మీకు చెప్పాలి అంటే క్రానిక్ స్టేజెస్‌లోనే కాదు, అక్యూట్ స్టేజెస్‌లో గూడా లైక్ సింపుల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ అంటే హెడేక్స్ ఇలాంటి చిన్న కంప్లెయింట్స్‌కి కూడా వెంటనే మీరు హోమియోపతిని చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా మీరు చూడొచ్చు. లైక్ చాలామంది ఉన్నారు ఇప్పటికి చాలామంది వాడుతూ ఉన్నారు. కానీ తెలియని వాళ్ళేంటంటే ఎంతవరకు క్రానిక్‌కి మాత్రమే వర్క్ చేస్తుంది అనుకుంటూ, స్లోగా వర్క్ చేస్తుంది అనుకుంటుంటారనమాట. సో, ఓకే. ఎప్పుడైతే ఈ అక్యూట్ స్టేజెస్‌లో గూడా పీపుల్ అటెంప్ట్ చేస్తారో, అసలు తెలుసుకొని ట్రై చేస్తారో అప్పుడే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుందనమాట. సో, ఓకే. ఈ అక్యూట్ స్టేజెస్‌లో కూడా వాడితే రిజల్ట్ అనేది ఇమ్మీడియేట్‌గా కూడా కనిపిస్తుంది. అసలు హోమియోపతి మందులన్నీ కూడా ఒకే కలర్‌లో ఉంటాయి. తెల్ల రంగులో ఉంటాయి. చిన్న చిన్నగా ఉంటాయి. స్వీట్‌గా ఉంటాయి. సో, ప్రతి ఒక్క పేషెంట్‌కి మీరు సేమ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారా? సో, ఈ మెడికేషన్ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేస్తారు? అసలు ఏ విధంగా ఉంటుంది? యాహ్! ఇది గూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సింపుల్‌గా హోమియోపతి పిల్స్ చూడటానికి అన్నీ సిమిలర్‌గా ఉంటాయి. కానీ దాంట్లో మేము కలిపే డైల్యూషన్ ఏదైతే మెడికేషన్ ఉందో అది డిఫరెంట్. ఒక్కొక్క పర్సన్‌ని హోమియోపతిలో ఎలా నమ్ముతామంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్ వేరే ఇండివిడ్యువల్ నుంచి డిఫరెంట్. ఒక్క పర్సన్ సెపరేట్ అని చెప్పి అంటుంటాం. సో, ఈ ఇండివిడ్యువాలిటీని డిఫరెన్స్ చేసి హోమియోపతిలో ప్రతి ఒక్క పర్సన్‌కి డిఫరెంట్ ఉంటుంది. ఈ వైట్ పిల్స్ అనేవి కామన్‌గా ఉండడం సహజం. సో, ఈ పిల్స్‌లో ఏవైతే డిఫరెంట్ మెడికేషన్ ఏస్తామో, ఈ మెడికేషన్ అనేది యాక్ట్ చేయడం మొదలుపెడుతుంది. సో, ఈ పిల్స్ ఈవెన్ చూడటానికి కామన్‌గా ఉన్నా, అందులో కలిపే మెడిసిన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో, ట్రీట్మెంట్ అనేది మీరు ఏ విధంగా ఇస్తూ ఉంటారు? జనరల్‌గా మనం అలోపతిలో చూసుకుంటే కంపేర్ చేస్తే. సో, ఎగ్జామిన్ చేస్తారు. సో, స్కాన్స్ ఉంటాయి, ఎక్స్‌రేస్ ఉంటాయి. సో, బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయి. ఇలా ఉంటాయి. హోమియోపతికొచ్చేసరికి ట్రీట్మెంట్ ఎలా చూస్తారు? ఎలా ఎగ్జామిన్ చేస్తారు? ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? హ్మ్. ఇది హోమియోపతిలో ఎలా ఉంటుంది అంటే, బేసిక్‌గా మాకు టెస్ట్స్ అనేవి ఎక్కువ అంత ఇంపార్టెన్స్ కాదు. టెస్ట్స్ అని గానీ, వేరే డయాగ్నోసిస్ అని కానీ, అంత అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉండదు. హోమియోపతిలో మెయిన్ ఏంటంటే కేస్ టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, సో, ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అంటే, ఒక పర్సన్‌ని ఇండివిడ్యువల్‌గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్ ప్రిపరేషన్ కూడా ఒక పర్సన్‌కి ఇండివిడ్యువల్‌గా ఎట్లయితే డిఫరెంట్ ఉంటుందో, ఈ ఇండివిడ్యువల్‌ని అసలు ఈ పర్సన్ ఎలా ఉంటారు? సో, సింపుల్‌గా చెప్పాలంటే హెడేక్ కోసం వచ్చినప్పుడు, ఏంటి హెడేక్ కోసం వస్తే ఇంకా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతున్నారు, లేదా నా పాస్ట్‌లో ఏం జరిగిందని అడుగుతున్నారు, స్ట్రెస్ అడుగుతున్నారు అంటుంటాం. సో, హోమియోపతిలో ఏంటి అంటే, ఈ పాస్ట్ అండ్ వాళ్ళ కంప్లీట్ పర్సనల్ హిస్టరీ కూడా ఇంపార్టెన్స్ అనమాట. దీని మీద బేస్ చేసుకొని, ప్రతి ఒక్క సింప్టమ్‌ని డివైడ్ చేసుకొని, హోమియోపతిలో రెమెడీస్ అని ప్రిపేర్ అయ్యి ఉంటాయి.
సో ఈ ఓకే. మెడికేషన్ అలా డిఫరెంట్‌గా ఇవ్వడం వల్ల ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క ఇండివిడ్యువల్ రెమెడీ ఇవ్వడం వల్ల క్యూర్ అనేది